హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీపురం గార్డెన్స్లో ఉన్నామండి. ఇది వైజాగ్కి దగ్గరగా ఉన్న అచ్యుతాపురంలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఏదైతే మెయిన్ రోడ్డు 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్కి ఆనుకుని ఉన్న ప్రాజెక్టు. అదేవిధంగా మన సైట్కి కూడా బ్యాక్ సైడ్ ఇంకొక 260 అడుగుల రోడ్డు పీసీపీఐఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఉందండి. అది కూడా ప్రపోజల్లో ఉంది, వర్కులు జరుగుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది 2 ఫ్లోర్డ్ హౌస్. మనం డూప్లెక్స్ లాగా కానీ లేకపోతే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసిస్తాము 80 లక్షలకే. లేదు మీకు సింగిల్ ఫ్లోర్ కావాలి అనుకుంటే 45 లక్షల్లోనే 135 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. చూస్తున్నారు కదా, ఇది కస్టమర్ కోసం సపరేట్గా కస్టమైజ్ చేసి ఇచ్చిన హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్లో మనం కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఇదే విధంగా ఏదైతే ఈ 80 ఏకర్స్ ప్రాజెక్ట్ మొత్తం కూడా విఎంఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్. దీంట్లో మనకి రోడ్స్ అన్ని ఫార్మేషన్ చేసి అలాగే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వాటర్ ట్యాంక్స్తో సహా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఇక్కడ చాలామంది ఇలాగే డూప్లెక్స్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ప్రీమియం విల్లాస్ కట్టుకుని నివసిస్తున్నారు. వీటితో పాటుగా ఒక 30కి పైగా అపార్ట్మెంట్లు కూడా ఇక్కడ చాలామంది కన్స్ట్రక్షన్ చేసుకుని నివసిస్తున్నారు. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్స్ గాను తీసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది ఓపెన్ ప్లాట్కి కూడా. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే 45 ల్యాక్స్లోనే కన్స్ట్రక్షన్ చేసిస్తాము. లేదు డూప్లెక్స్ హౌస్ కావాలి అనుకుంటే 79 ల్యాక్స్లోనే కన్స్ట్రక్షన్ చేసిస్తాము. ఈ విధంగా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్తో ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరలోనే మనకి అప్రిసియేషన్ త్వరగా వస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికిప్పుడు మనం స్పాట్లో ఇల్లు కట్టుకుని నివసించాలనుకునే వాళ్ళకు కూడా ఇదైతే చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మంచి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి మనకి రాబోయే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో రాంబిల్లిలో, అది చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో పాటుగా ఇండియన్ నేవీకి సంబంధించి నావెల్ డాక్యార్డ్ కూడా సుమారుగా 2 లక్షల మంది అక్కడ వర్క్ చేయడానికి రేపు 26లో ఓపెన్ అవ్వచ్చు. అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ దగ్గరగా ఉన్నాయి. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఈ నంబర్లను సంప్రదించండి. ధన్యవాదాలు.